తెలుగు రాష్ట్రాలను వర్షాలు దంచికొడుతూ ఉన్నాయి. ఇక మరో 3 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతూ ఉన్నాయి. అయితే సోమవారం నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది. అయితే మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం నుండి రాత్రి మధ్య ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. అయితే రాగల 3 రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం దాటి దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం రోజులు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. అయితే ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. అయితే 26న వాయుగుండంగా మారి 27న తీరాన్ని దాటే అవకాశాలున్నట్టుగా తెలిపింది. దీని ప్రభావంతో 27 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో సోమవారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం పేర్కొంది. అయితే తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి మరొక అల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారానికల్లా వాయుగుండంగా బలపడుతుందని, శనివారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో బుధవారం నుండి శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.